బాగున్నారా రమ్య గారు? హాయ్ అన్నయ్య, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నామ్మా. ఎట్లుందమ్మా స్కారియోలో జాయిన్ తర్వాత ఎట్లుంది? కోర్సెస్ ఎట్లున్నాయి? చాలా బాగుంది అన్నయ్య. నేను జాయిన్ అయ్యి 2 మంత్స్ అవుతుంది. ఓకే. స్కిల్స్ అనేది బాగా క్లియర్ గా మేడం సిఇఓ సురేఖ మేడం గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్ గా మనం డౌట్స్ కూడా అక్కడ మనకేం రైజ్ అవ్వట్లేదు. నాకైతే బాగా డైలీ లైఫ్ లో కానీ బాగా యూజ్ అవుతున్నాయి అన్నయ్య. ఓకే అమ్మా. మీరు స్కారియోలో జాయిన్ కాకముందు ఏమనుకున్నారు? జాయిన్ అయిన తర్వాత ఏమనుకుంటారు? కాకముందంటే నేను కూడా అందరిలాగే రియలా, ఫేకా, ఈవెన్ నేను కూడా ఆన్‌లైన్ స్కామ్స్ అని ఇంకా అవి నేమ్స్ వద్దులెండి. కొన్నిట్లో నేను కూడా ఇరుక్కుపోయాను. ఓకే. ఆ తర్వాత కొన్ని మనీ కూడా నేను లాస్ అయ్యాను. సో, నేను 1 మంత్ చాలా ఐ మీన్ ఇయర్స్ నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను ఇంతకుముందు వేరే ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కూడా. బట్ స్టడీ అయిపోయాక చూద్దాంలే అని బట్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా చూసి ఇది జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్ అండ్ గవర్నమెంట్ రిజిస్టర్ అన్నీ చెక్ చేసుకొని నేను జాయిన్ అయ్యాను. ఈవెన్ జాయిన్ అయినా కూడా కొంచెం నాకు భయం ఉన్నది. ఫేస్ ఎలా చేయాలి ఫేస్‌లెస్ అని. తర్వాత ఆఫ్టర్ దట్ అందులో స్కిల్స్ అన్ని జాయిన్ అయ్యాక, మీ గైడెన్స్ అన్ని జాయిన్ అయ్యాక, తర్వాత అసలు స్టార్టింగ్‌లో ఫేస్‌లెస్ అస్సలు అనుకున్నాను. ఫేస్ చూయించొద్దు అనుకున్నాను. బట్ జెన్యూన్ అన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు కదా! మా డ్యాడీ ఒకటే అన్నారు. జెన్యూన్ అన్నప్పుడు జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్ ఇంతమంది జాయిన్ అయినప్పుడు మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో, ఆఫ్టర్ దట్ మెయిన్‌గా మీ గైడెన్స్ తీసుకున్నాకే నాకైతే మోటివేషన్ అయ్యాను. అండ్ ప్రతీది నేను స్కిల్స్ నేర్చుకుంటున్నాను. అవి నేను ఈవెన్ అప్లికేబుల్ కూడా చేస్తున్నాను. మంచి ఎర్నింగ్స్ కూడా నేను ఎర్న్ చేసుకుంటున్నాను. యాక్చువల్ మీది ఏంటమ్మా క్వాలిఫికేషన్ ఏంటి? మీ బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి చెప్తారా? అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? నేను ఎంఎ నేను ఎంఎస్‌సి చేశానన్నయ్య గీతంలో. అండ్ నా బీఎస్సీ ఢిల్లీలో చదివాను. అండ్ నా ఇంటర్ ఇక్కడే హైదరాబాద్‌లో అయింది. ఈవెన్ జాబ్స్ కూడా చేశాను. 2, 3 హైదరాబాద్‌లో చేశాను, ఢిల్లీలో చేశాను, వైజాగ్‌లో కూడా చేశాను. బట్ డ్యాడీ ట్రాన్స్‌ఫర్ వల్ల నేనేంటంటే నైట్ షిఫ్ట్స్ అవన్నీ వద్దు అని ఇంకా ఇంట్లోనే నేను ఉండి చూసుకుంటున్నాను. ఇదైతే నాకు ఇంట్లో ఉన్న వాళ్ళకి కెరీర్ గ్యాప్ ఇచ్చిన వాళ్ళకి మెయిన్‌గా కిడ్స్ తర్వాత డిగ్రీస్ ఉండి, సర్టిఫికేట్స్ ఉండి కూడా చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు. బయటికి వెళ్ళాలనుకుంటారు. బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. హస్బెండ్ నుంచి సపోర్ట్ ఉండదు. కొంతమంది నాలాంటి స్టూడెంట్స్ పేరెంట్స్‌కి ఇన్‌కమ్ త్రూ వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటారు. బట్ బయటికెళ్ళలేక అమ్మాయిలం కదా! కొంచెం మాకు స్ట్రగుల్ ఉంటాయి. మాకు కొన్ని ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి. బట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సురేఖ మేడం గాని, అజయ్ సార్ గాని ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ క్లియర్‌గా చాలా బాగా నేర్పించారన్నయ్య. ఇవి మాత్రం అందరూ ఫేక్ అనుకుంటారు గానీ, ఒకటన్నయ్య వాళ్ళకొకటే చెప్తాను. ఫేక్ అనుకోని మనం రేప్ చేద్దాం అనుకుంటే అది అలాగే అయిపోద్ది. వన్స్ మనం అందులో ఎళ్లి మనం జాయిన్ అయితేనే స్కిల్స్ నేర్చుకుంటాం. చేరగానే అయ్యో! వాళ్ళకి లక్షలొస్తున్నాయి, వీళ్ళకి వేలొచ్చేస్తున్నాయి, మనకి రావట్లేదంటే అది నాట్ ఎట్ ఆల్ గుడ్‌గా కాదనమాట. ఒకరిని బ్లేమ్ చాలా మంది ఆన్‌లైన్‌లో కూడా కామెంట్స్ పెడుతుంటారు. ఇది ఫేక్ అది ఇది అని. ఎందుకు పెడతారంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో చూస్తారు పైన చూస్తారు మాకు డబ్బులు రాలేదని ఇంకా ఆ! వేరే వాళ్ళని జాయిన్ అయిన వాళ్ళని కూడా చెడగొట్టేస్తారు. ఇది కరెక్ట్ కాదన్నయ్య. ఫస్ట్ జాయిన్ ఈవెన్ నేను కూడా స్టార్టింగ్ ఏది చేయను. ఏంటి ఎర్నింగ్ రావట్లేదు వాళ్ళకే వీళ్ళు చేశాక హార్డ్ వర్క్ చేశాక స్కిల్స్ అన్ని నేర్చుకున్నాక అవి అప్లికేబుల్ అయ్యాక అప్పుడు మన హార్డ్ వర్క్ అనేది ఏదో ఒక రోజు మనం సక్సీడ్ అవుతాం. దానికోసం మనం వెయిట్ చేయాలి. చేరగానే నైట్‌కి నైట్ ఏం చదువుకోకుండా, ఏం నేర్చుకోకుండా ఈవెన్ క్లాస్‌లలో గూడా ఓవెన్ ఏంది మేడం అంతా అక్కడ స్పూన్ ఫీడింగ్ లాగా చెప్పారు మన క్లాసెస్. క్లాసెస్‌కు ఇక్కడ మన జూమ్ సెక్షన్ మనం ఎందుకు పెడతామంటే డౌట్స్‌కనేది పెడతామనమాట. బట్ ఇక్కడ గూడా వచ్చి అన్నీ స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే కష్టంగా అక్కడే అర్థమైపోయింది వాళ్ళు హార్డ్ వర్క్ చెయ్యరని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతాయి. ఇదైతే చాలా జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్ అండి. అవునవును. ఇప్పుడేందంటే ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటారంటే 14 త్రిబుల్ ఎంతో పేమెంట్ చేస్తాం. చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనకు డబ్బులు రావాలని చాలా మంది ఏందంటే మనం డబ్బులు కడుతున్నాం డబ్బులు రావట్లేదని చాలా మంది ఏం చేస్తారంటే ఈ కంపెనీ బ్యాడ్, ఇది జెన్యూన్ కాదు, ఫేక్ అని చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా! అవునవును. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారమ్మా? ఒకసారి మళ్ళీ అడగండండి. అదే చాలా మంది ఏంటంటే ఇందులో పేమెంట్ చేస్తారు. ఆ ప్లాటినం ప్యాకేజ్ ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అక్కడున్న కోర్సెస్ చూడరు. అసలు ఏం నేర్చుకోరు. నేర్చుకోముందుకే నాకు డబ్బులు రావట్లేవు. ఇది కంపెనీ ఫేకు, జెన్యూన్ కాదు అని చాలా మంది అంటారు. వాళ్ళ గురించి మీరేం హ్మ్. చెప్పాలనుకుంటారు? వాళ్ళ గురించి ఏంటంటే ఓకే. ఒకసారి చూడండి రాలేదు. రెండోసారి చూడండి పోయేదేముంది. ఏంటంటే మనకి మేడం అక్కడ 1 మంత్, 2 మంత్ దానికి పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ అంటూ మనకేమి లేదు. అయ్యో! ఈ 1 మంత్ చూడకపోతే అయిపోద్ది. 2 మంత్స్ చూడకపోతే మనకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంది మనకి. మీకు ఫ్రీ టైమ్ కొంతమందికి ఇంట్లో హౌస్ వైఫ్స్‌కి
అన్ని ఫ్రీ అయిపోయాయి. కొంతమందికి నైట్ టైమ్ ఎవరి ఫ్రీ టైమ్‌లో వాళ్ళు చూసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఫ్రీ ఉన్న పర్టిక్యులర్ టైమ్ అంటూ నాకేది ఉండదు. ఈ మధ్య 1 వీక్ నేను కొంచెం ఇల్లు షిఫ్ట్ వల్ల నేను చూసుకోలేదు. బట్ ఎవ్రీథింగ్ నేను ఫాలో అప్ అవుతూనే ఉన్నాను మీవన్నీను. ఇప్పుడు టైం ఉంది అన్నీ నేను చూసుకున్నాకంటే ఒక పన్నది. ఒక హోంవర్క్ చేసుకోవాలి నేను. ఈరోజు స్కిల్ నేర్చుకోవాలి. దానికంటూ ఒక ఊరికే పైన పైన చూసేస్తారు. అన్నీ స్కిప్ చేసేస్తారు. ఇంకా ఏమి రాలేదు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి వీడియో. ఒకసారి కాకపోతే 10 సార్లు చూడండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటేనే కదా! నీ తర్వాత వాళ్ళకి కూడా నువ్వు గైడ్ చేయగలుగుతావు. మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేర్చుకున్న తర్వాత ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. రాసుకోండి. డౌట్స్ అన్ని రాసుకోండి. మనకిక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి మనకి మెంటర్స్ అనేది ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నారు. వాళ్ళకి డౌట్స్ అడుగుదు వాళ్ళ ఫ్రీ టైమ్‌లో వాళ్ళు మనకి జూమ్ సెషన్స్ పెడుతున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మెంటర్స్‌ని డౌట్ ట్రై చేయండి. బట్ ఇక్కడ నేర్చుకోరు, స్కిప్ చేసేస్తారు, పైన పైన చూస్తారు. మాకు ఇన్‌కమ్ రాదు అంటారు. అలా అయితే కాదు కదండీ! ఎవ్వరికీ ఫ్రీగా డబ్బులు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి, కష్టపడాలి. అండ్ పేషెన్స్ ఈస్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. కష్టపడాలి. కష్టపడనిది ఏది రాదు ఈ రోజుల్లో. ఆ! కష్టపడితే మనం ఏం చేయము ఇక్కడ. ఉన్న స్కిల్స్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెట్ చేస్తాం అంతే. కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక ఉండి ఇక్కడ ఉన్న స్కిల్ నేర్చుకుంటే ఇన్ ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి చేయాలి అనుకున్నప్పుడు కొంచెం అనేది కష్టపడాలి. ఇప్పుడు మీరు బయటికెళ్ళి కష్టపడక, ఇంట్లో ఉండి కష్టపడక రావాలంటే అది కరెక్ట్ కాదు కదా! యెస్. ఇంకోటమ్మా మీరు గూడా డ్యాడీ ఏదో డిపార్ట్‌మెంట్ అని చెప్పారు గదా! చాలా మందేందంటే అన్న ఇది అవును. ఫేక్ అన్న జెన్యూన్ గాని కాదని అంటారు. ఇక్కడ ఫేక్, జెన్యూన్ అయితే మనం జాయిన్ కాము గదా! నేను ఒక జాబర్‌ని. నేను కూడా జాబ్ చేస్తూ ఇలా చేస్తున్నంటే ఇది జెన్యూన్ కంపెనీ కాబట్టి నేను చేస్తున్నాను. మీరు గూడా ఇప్పుడు చాలా మంది డిపార్ట్‌మెంట్ నుండి చాలా మంది మన దాంట్లో స్కార్‌లో చాలా మంది ఉన్నారు. డిపార్ట్‌మెంటే గాని అవును. గవర్నమెంట్ సంబంధించింది ఇంకా చాలా చాలా జాబులు చేసే వాళ్ళు కూడా ఇలా ఉన్నారు. ఇదంతా జెన్యూన్ కాబట్టి అవును. జాయిన్ అయ్యి మనం ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాం. కానీ చాలా మంది అవును. ఏంటంటే ఇక్కడ భయపడుతున్నారు. భయపడకండి. ఇక్కడ ఒక ఆపర్చునిటీ మనకున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. లేదనుకుంటే చూస్తుంటే అవును. కాలం ఉండదు, కాలం ఆగదు, ఏజ్ పోతుంది, అన్ని పోతుంది కాబట్టి కంపల్సరీ ఒక హ్మ్. స్టెప్ ముందుకేస్తేనే సక్సెస్ వస్తుంది. ఎవరికైనా అంతే. నాకైనా, మీకైనా, కానీ ఎవరికైనా. నేను ఫ్రీ అంటే ఇప్పుడు ఫ్రీగా మనం చిన్నప్పటి నుంచి స్కూల్ చదివాము, ఇంటర్ ఆ! చదివాము, డిగ్రీ చదివాము. ఈవెన్ మనము వేలల్లో కూడా కాదు లాక్స్‌లోనే కట్టి ఉంటాము. అక్కడ వాళ్ళు చెప్పాలంటే ఒక బిజినెసే చేస్తున్నారు. మరి హ్మ్. అక్కడ మనం నేర్చుకుందేముంది? ఈవెన్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ చూసాను, ఫేస్ చేశాను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడుగుతారు? స్కిల్ ఏంటి? అప్పటిలాగా ఇవన్నీ చిన్న చిన్నగా అయిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ ఏంటి? ఆ స్కిల్ వచ్చా? మీరు అందులో ప్రాబబుల్‌గా ఉన్నారా? లేదా? అన్నీ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా ఏ ప్లాట్‌ఫార్మ్ చూసినా, ఏది చదివినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ అడుగుతున్నారు. సో, ఇక్కడ ఫ్రీగా ఇచ్చుకోవాలంటే ఇక అందరూ ఆస్తులు అమ్ముకోవాలన్నమాట. వాళ్ళు కూడా అందరూ ఇక్కడ మనమనే కాదు ఎవ్రీ పర్సన్ ఇక్కడ ఈ వరల్డ్ మీద అందరూ ఇన్‌కమ్ కోసం సంపాదించాలని చూస్తున్నారు. కొంతమంది వేరే రకంగా ఎళ్తారు. కొంతమంది పాజిటివ్‌గా ఎళ్తారు. ఇది మాత్రం జెన్యూనే. బట్ అది తెలుసుకున్న వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుద్ది. పైన పైన అన్ని గుడ్డేటుగా చూసుకున్న వాళ్ళకైతే వాళ్ళకి ఎంత చెప్పినా గోడకి చెప్పినట్టే అన్నయ్య. అదే ఇప్పుడు ఎంతో పోగొట్టుకుంటారు. డబ్బులు బయట బెట్టింగ్ అని కొన్ని ఇట్లా చాలా పోగొట్టుకుంటారు. వాళ్ళు గూడా ఇక్కడికొచ్చి నాకు అవును. చాలా మంది అడుగుతారు. "అన్న ఫ్రీగా లేదన్నా, డబ్బులు కట్టాలని" చాలా మంది అడుగుతారు. నాకు ఆశ్చర్యం అయిద్ది. అవును. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన ఇంట్లో పిల్లలుంటే ఆ పిల్లల్ని మనం ఎల్‌కేజీ, యూకేజీ చదివిపియాలంటే వాళ్ళకి మనం వేలల్లో డబ్బులు కడతాం. 30,000, 50,000 అట్లా కడతాం. అలాంటిది ఇక్కడ హ్మ్. ఇక్కడ కంపెనీ వాళ్ళు స్కిల్ నేర్పించి, ఆ స్కిల్‌ని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకునేది ఇక్కడే ఉంది కాబట్టి, వాళ్ళకెందుకు ఇంకా అర్థం హ్మ్. కావట్లేదో నాకింకా తెలియదు. చాలా వీడియోస్ కూడా నేను చేశాను. ఇంకా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నయ్య మన సీఈఓ మేడం గారు ఇక్కడ మనకి స్కిల్స్ నేర్పిస్తున్నారు వాళ్ళే. ఈవెన్ మనకి క్లాసెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీక్లీ 2 మేడమే మనకి లైవ్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళే మనకి స్కిల్స్ అన్ని నేర్చుకున్నాక సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యెస్. అండ్ ఇవి మనం బయట చూయించుకున్న ఓన్లీ స్కారీలోనే కాదు బయట కూడా మనం జాబ్స్ తీసుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్. మేడం మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇస్తున్నారు. ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. లాట్ ఆఫ్ చాలా ఇంకా మేడం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో, ఇది ఫ్రీగా అంటే ఇంకా చెప్పాలంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్తాను నేనైతే. యెస్. ఇప్పుడు బయట స్కిల్ నేర్చుకోవాలంటే ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కి పోతే 50,000, 100 లక్షల రూపాయలు, 2,00,000 కూడా ఉంటాయి. అలాంటిది ఇక్కడ తక్కువ జస్ట్ ఒక ఖచ్చితంగా. 15,000లో మనకిస్తున్నారు. ఆ 15,000 హ్మ్. స్కిల్స్‌తో పాటు మనకు నాలెడ్జ్ వస్తుంది. దాంతో పాటు ఇన్‌కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ. చాలా మంది అవును. దాన్ని కూడా ఆలోచిస్తున్నారు. అంటే మోసపోయే కాడ మోసపోతారు. కానీ ఇలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అవును. దానికి యూజ్ చేసుకోవచ్చు చాలా మంది. అది వాళ్ళ ఎవరైనా లక్ అంతే. ఆ! అన్నయ్య. అది వాళ్ళు థింక్ చేసే వే ఆఫ్ థింకింగ్ బట్టి ఉంటది. అంతే. బట్ ఇప్పుడు బయటనే ఏది ఫ్రీగా ఉండదు. ఈవెన్ వాళ్ళకి కూడా తెలుసు. బట్ ఎందుకలా క్వెషన్స్ రైజ్ చేస్తారో నాకు అర్థం కాదు. అదే ఈ రోజుల్లో ఎట్లున్నారు జనాలు ఫ్రీగా వస్తే తీసుకుందామని చూస్తారు చాలా మంది. కానీ ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే హ్మ్. పోతది. అక్కడ ఏం రాదని తెలవదు చాలా మందికి. కొన్ని ప్రొడక్ట్ అదే. బేస్డ్ కంపెనీలుంటాయి. అక్కడేందంటే జాయినింగ్ సిస్టమ్, చైన్ సిస్టమ్ ఉంటది. ఇక్కడ అలాంటిది గాదు. చాలా మంది జాయిన్ అయ్యేవాళ్ళు అడుగుతారు. అన్న వేరే వాళ్ళని జాయిన్ చేపియాలనా? ఏం చేయాలని? చాలా మంది ఇంకా డౌట్స్ అడుగుతున్నారు. ఇది స్కిల్ బేస్డ్ అని చాలా మంది ఇంకా అర్థం కావట్లేదు వాళ్ళకు. కానీ ఇలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దానికి యూజ్ చేసుకోవచ్చు చాలా మంది. ఎవరైనా అంతే. ఆ! అవును. చాలా మంది ఇంకా డౌట్స్ అడుగుతున్నారు. ఇది స్కిల్ బేస్డ్ అని చాలా మంది ఇంకా అర్థం కావట్లేదు వాళ్ళకు.
ఈవెన్ దీనిలో కూడా నేను కూడా నాకు చాలా క్వెషన్స్ రైజ్ అయ్యాయి. నేను కూడా వెయిట్ చేశాను. కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని వెయిట్ చేశాను. తర్వాత ఓకే. ఇలా మనం చేస్తూ ఉంటే అలా టైం అయిపోతుందే గానీ పేరుకి ఎంఎస్‌సి చేశాను. ఐ మీన్ నాకు చేయాలని ఉంటది. బట్ ఇంట్లో ఏంటంటే అమ్మాయిలను దూరం పంపించరు. మనకేంటి దూరం జాబ్స్ ఒస్తాయి. బట్ ఎళ్ళలేము. ఇంట్లో ఉండి చేసుకోవాలంటే ఏం స్కిల్ ఉంది? నీ దగ్గర ఏముందని అడుగుతారు. హ్మ్. మనకి ఎంఎస్‌సి డిగ్రీ సర్టిఫికేట్ తర్వాత ఏమి ఉండదు. స్కిల్ ఎక్స్‌ట్రా స్కిల్ ఎంఎస్‌సి చేశానన్నయ్య. కానీ స్కిల్ అనేది ఎక్కడ నాకు చాలా దగ్గర రైజ్ అయింది క్వెషన్. ఎక్కడికెళ్ళినా ఏదో ఒక స్కిల్ అడుగుతున్నారు. ఈవెన్ ఇందులో కూడా నేను చేరాలా వద్దా చాలా టైం అనేది వేస్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఎళ్లి గూగుల్‌లో సెర్చ్ చేశాను, యూట్యూబ్‌లో చూసాను, మేడం గారి లైవ్ సెషన్ విన్నాను. అన్నీ విన్న తర్వాతే నేను మా మమ్మీ డ్యాడీకి చెప్తే ఒప్పుకున్నారు. నేను ఎమ్మటే జాయిన్ అయ్యాను. ఓకే. ఇంట్లో ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదనట్లేదు. బట్ మన కోసం మనం ఒక స్టెప్ అనేది తీసుకోవాలి కదా! యెస్. ఎక్కడ ఎవరు ఫ్రీగా ఇవ్వరు. స్టార్టింగ్ మనం ఏమి లైఫ్‌లో మనం పదే మనం ఏం పేమెంట్ చేయట్లేదు. వన్స్ చేస్తాం. లైఫ్ లాంగ్ మనం యూజ్ చేసుకుంటాం ఈ స్కిల్స్ అనేది. సో, ఇదైతే బెస్ట్ అనే చెప్తాను. ఫేక్ అయితే అస్సలు కాదు. ఓకే అమ్మా. ఓవరాల్‌గా నా ట్రైనింగ్స్ గాని, నా గైడెన్స్ ఎట్లుంటాయమ్మా? చాలా మంది ఇంకా ఈ డౌట్ ట్రైనింగ్ పడతారు. అన్న మీరు గైడెన్స్ ఇస్తారా నిజంగా? మీరు ఇంతింత ఎంట్రీ చేస్తున్నారన్న మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! మేము జాయిన్ అయిన తర్వాత నాకు గైడెన్స్ ఇస్తారా లేదా అని చాలా మంది డౌట్స్ పడుతున్నారు ఇంకా చాలా మంది. వాళ్ళ కోసం ఏం చెప్పాలండి? లేదన్నయ్య. నేను మీ వీడియో జస్ట్ 1 ఆర్ 2 చూసా నేను మీ అప్పుడే నాకనేది చాలా అనేది ట్రస్ట్ బిల్డ్ అయింది. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను ఈయన కూడా వేరే మెంటర్ లాగా జాయిన్ అయిన తర్వాత రెస్పాన్స్ అవ్వడేమో అది ఇది అని. బట్ జాయిన్ అయ్యాను. ఈవెన్ మా మదర్ కూడా మీతో మాట్లాడారు. మీరు మంచిగా రెస్పాండ్ అయ్యారు. నేను ఫస్ట్ వాళ్ళు కూడా ఓకే. మళ్ళీ ఇంకొక మెంటర్ దగ్గర అంటే చేరాలా వద్దా అని వాళ్ళు కూడా డౌట్‌లో ఉన్నారు. బట్ మీతో మాట్లాడాక ఈవెన్ మమ్మీ కూడా కన్విన్స్ అయింది. వితిన్ ఈవినింగ్ లోపు నేను జాయిన్ అయిపోయాను. అండ్ నేను డైలీ మీదన్ని అప్‌డేట్స్ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అన్నయ్య ఏం స్టేటస్ పెడతాడు? ఏం పెడతాడు? ఎవ్రీథింగ్ మీరు చూస్తూ ఉంటారు. నేను ఏం ఫాల్ట్ చేస్తున్నానో మీరు చెప్తూ ఉంటారు. ఇలా చేయమ్మా, అలా చేయమ్మా. మీరు చెప్పే గైడెన్స్ బట్టి నేను ఈవెన్ మీరు రోజు డైలీ ఇచ్చే జూమ్ క్లాసెస్ కూడా అండ్ ఇంకోటేంటంటే మీరు ఇంట్లో ఇద్దరు పిల్లలు చూసాను. మీ వదినని కూడా చూసాను. అంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా బయట ఆఫీస్‌కెళ్ళి కూడా బయట ఆగి మరి మా కోసం జూమ్ క్లాస్ తీసుకుంటారు. దానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. కొంతమంది తెలియక ఏవేవో అన్నారు. ఈవెన్ నేను కూడా ఆ రోజు కొంచెం నాకు కోపమొచ్చింది. నాకది నచ్చలేదు. ఎందుకంటే అంత తొందరగా ఒకరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సో, మీ గైడెన్స్ అనేది నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది. నాకింకేంటంటే ఐ మీన్ మీ క్లాస్ బోరింగ్ అనేది ఉండదు. నేను ఏ పనిలో ఉన్నా అక్కడ పెట్టుకొని ఖచ్చితంగా క్లాస్ అయితే వింటాను. ఏంటంటే రోజు ఒక పాయింట్ అనేది మనకి ఏదో ఒకటి నేర్చుకుంటాం కొత్తగా. అండ్ మీరేంటంటే కొత్త టాపిక్స్ సేమ్ రిపీటెడ్ కాకుండా కొత్తవి నేర్పిస్తూ ఉంటారు. సో, మీతో మీ మెయిన్ మీ ఏంటిదంటే మీతో పాటు మీ టీమ్ మెంబర్స్ కూడా గ్రో అవ్వాలి. అదొక్కటి మీ ఇది. సో, అదనేది నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఓకే అమ్మా. థాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా. థాంక్ యూ. ఓకే.